హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ అనగా ప్రిలిమినరీ ఎగ్జామ్కి మోడల్ పేపర్స్ మన ఛానల్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మోడల్ పేపర్ 10. ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో ప్రతి మోడల్ పేపర్లో మీకు ప్రతి సెక్షన్ నుంచి చేయండి, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అన్ని సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జాము మనకు 2024లో ఫిబ్రవరిలో జరగబోయేటువంటి ఈ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతాయి మోడల్ పేపర్స్. అలానే ఇంకప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలానే ప్రతి మోడల్ పేపర్ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ కూడా చేయొచ్చండి. ప్రతి ఒక్క పీడిఎఫ్ మోడల్ పేపర్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం CFE నుండి అధికారికంగా వైదొలిగిన దేశం ఏది? ఫస్ట్ ఆప్షన్ యునైటెడ్ స్టేట్స్, సెకండ్ ఆప్షన్ చైనా, థర్డ్ ఆప్షన్ రష్యా, ఫోర్త్ ఆప్షన్ ఉక్రెయిన్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ప్రతి మోడల్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క మోడల్ పేపర్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ రష్యా. నెక్స్ట్, వార్తల్లో కనిపించిన పట్టాభిషేక ఆహార ప్రాజెక్ట్ ఏ దేశంతో సంబంధాన్ని కలిగి ఉంది? ఏ USA, B UK, C నెదర్లాండ్, D ఆస్ట్రేలియా. సెకండ్ ఆప్షన్ UK, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్, ఇటీవలి UN నివేదిక ప్రకారం, యునైటెడ్ నేషన్స్ అనగా ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం నీటి కొరతలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రాంతంగా ఏ ప్రాంతం ర్యాంక్ చేయబడింది? ఏ ఆఫ్రికా, B దక్షిణ అమెరికా, C దక్షిణాసియా, D యూరప్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 మోడల్ పేపర్ని మీరు చూస్తున్నారు. ఆన్సర్ థర్డ్ వన్, దక్షిణాసియా. నెక్స్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. UCC అండి. UCCని అమలు చేయడంలో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం సిద్ధమైంది? సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ మహారాష్ట్ర, B కేరళ, C గుజరాత్, D ఉత్తరాఖండ్. ఫోర్త్ ఆప్షన్ ఉత్తరాఖండ్. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రత్యేక బెంచ్ల ప్రాథమిక దృష్టి ఏమిటి? ఏ దేశవ్యాప్తంగా సివిల్ ట్రయల్స్ను పర్యవేక్షిస్తుంది, B హైకోర్టుల్లో పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించడం, C సాధారణ పౌరులపై నేర విచారణలను వేగవంతం చేయడం, D ఎంపీలు మరియు ఎమ్మెల్యేల నేర విచారణలపై నిరంతర నిఘాను నిర్ధారించడం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అండి. సో ఇది మనకు రీజనింగ్ నుంచి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ ప్రాబ్లము. సో స్టేట్మెంట్స్ ఏమని ఇచ్చారు చూడండి. ఇన్ ఏ వన్ డే క్రికెట్ మ్యాచ్ ద టోటల్ రన్స్ మేడ్ బై ఏ టీమ్ వర్ 200. అవుట్ ఆఫ్ దీస్ 160 రన్ వర్ మేడ్ బై స్పిన్నర్స్. సో ఏమంటున్నారంటే స్టేట్మెంట్స్, వన్ డే క్రికెట్ మ్యాచ్లో మొత్తం టీం కలిపి 200 రన్నులు చేసింది, అందులో 160 రన్నులు స్పిన్నర్లే చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి కంక్లూజన్స్ ఏమని ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ కంక్లూజన్, 80% ఆఫ్ ది టీమ్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నర్స్. సో 80% మంది జట్టులో స్పిన్నర్లే ఉన్నారంటున్నారు. ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వర్ స్పిన్నర్స్. సో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ స్పిన్నర్స్ అంటే స్టార్టింగ్లోనే స్పిన్నర్స్ వచ్చారంటున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే సో రెండు కూడా ఆ స్టేట్మెంట్స్కి కంక్లూజన్స్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే 200 రన్నులు 160 రన్నులు స్పిన్నర్సే చేశారు కాబట్టి దాంట్లో ఎక్కువ స్పిన్నర్లు ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే స్టార్టింగ్లోనే స్పిన్నర్లు వచ్చారనేది కూడా కంక్లూజన్గా తీసుకోవచ్చు. మనకు ఆన్సర్ జస్ట్ వెయిట్ అండి ఇక్కడ. సో నెయిదర్ వన్ నాట్ టూ ఫాలోస్. ఎందుకంటే ఒక్క నిమిషం, మన దీంట్లో చాలామంది సో ఫస్ట్ నేను చెప్పినటువంటి విధంగా అనుకుంటారు. సో 80% స్పిన్నర్లు టీంలో ఉన్నారు, ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వర్ స్పిన్నర్స్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. రెండు బోత్ 1 and 2 అనేసి. సో మరి ఇక్కడ బోత్ 1 and 2 అనేది ఇవ్వలేదు. ఇక్కడ బోత్ 1 and 2 ఫాలో కాదని కూడా చెప్పొచ్చండి. ఎందుకు బోత్ 1 and 2 ఫాలో కాదంటే అక్కడ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గురించి స్టేట్మెంట్స్ ఇవ్వలేదండి. సో 80% ఆఫ్ ది టీమ్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ అంటున్నాడు. కానీ ఇక్కడ ఫస్ట్ ఇది గమనిస్తే 80% ఆఫ్ ది స్పిన్నర్స్ అంటే రెండు మొత్తం టీంలో 80% స్పిన్నర్సే ఉంటే అక్కడ 160 రన్నులు చేస్తారనేది ఇక్కడ గమనించాలి. ఎందుకంటే 200 రన్నులు మొత్తం కట్టినది, అందులో 200 రన్నులో 80%
స్పిన్నర్సే ఉంటే 80% రన్స్ 160 అవుతాయి. 80% రన్స్ 160 అవుతాయి. కానీ ఇక్కడ 80% ఆఫ్ ది రన్స్ అని ఉండాలండి. యాక్చువల్గా ఫస్ట్ కంక్లూజన్లో మనకు 80% ఆఫ్ ది రన్స్ బై స్పిన్నర్స్ అని ఉంటే అది కరెక్ట్ అయ్యేది. సో కానీ అక్కడ 80% ఆఫ్ ది టీమ్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ అన్నారు. సో 80% ఆఫ్ ది టీమ్ కదా 80% ఆఫ్ ది రన్స్ అని ఉంటే అది కరెక్ట్ అయ్యేది. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అయితే రాంగ్ అని చెప్పొచ్చు. మరి రెండవది ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఫర్ స్పిన్నర్స్. సో అక్కడ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ గురించి ఎక్కడ ఇవ్వలేదండి. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ వస్తేనే కొడతారు, సో లాస్ట్లో వస్తే కొడతారు అనేది ఇక్కడ మనము అజంప్షన్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే స్టేట్మెంట్స్ని బట్టి మనం కంక్లూజన్ చెప్పాలి. సో కాబట్టి మనకి ఇక్కడ రెండవది కూడా రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టేట్మెంట్స్లో ఎక్కడ కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ గురించి ఇవ్వలేదు కాబట్టి. సో ఇటువంటి కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే స్టార్టింగ్ నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ. సో రన్స్ అని ఉండాలి, టీమ్ అని కాదు ఫస్ట్ కంక్లూజన్లో. రెండో కంక్లూజన్లో స్పిన్నర్స్ ఉంది కానీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ గురించి మెన్షన్ చేయలేదు స్టేట్మెంట్స్లో. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్గా తీసుకోవచ్చు, నెయిదర్ వన్ నాట్ టు ఫాలోస్ అని. నెక్స్ట్, దెర్ ఈజ్ 60% ఇంక్రీజ్ ఇన్ అన్ అమౌంట్ ఇన్ 6 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 6 సంవత్సరాలలో కొంత అమౌంట్ అనేది 60% ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12,000 rupees ఆఫ్టర్ 3 years అట్ ద సేమ్ రేట్. సో సేమ్ అదే వడ్డీ రేటు ప్రకారం 12,000 రూపాయలు 3 సంవత్సరాలలో చక్రవడ్డీకి ఎంత అవుతుంది? సో 12,000 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి 3 సంవత్సరాలకి. మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్లూ ఇచ్చారండి. సో మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? 100 ఇంటూ పర్సెంటేజ్ బై 100 ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్. సో 100 క్యాన్సల్, 6/6 10 × 60. సో 10% అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా 100 ఇంటూ సో పర్సెంటేజ్ బై 100 ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 10% వచ్చింది. మరి ఇంకా ఈజీగా కనుక్కోవచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ T -1. దీనికి మళ్ళీ హోల్ బ్రాకెట్ ఉంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా మనకు ఈ ఫార్ములా వేసుకుంటే కొంచెం ఎక్కువ లెంతీ అవుతుంది. అలా లేకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్గా చూడండి, టోటల్ అమౌంట్ వస్తుంది. టోటల్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపి వస్తాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండింటికి కలిపి ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ ఇంటూ 100 ప్లస్ ఇంట్రెస్ట్ బై 100. సారీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ T. ఇలా అయినా చేసుకోవచ్చు ఈజీగా. సో అంటే ఇక్కడ మనకు 12,000 ఇచ్చారు కాబట్టి 12,000 ఇంటూ 100 ప్లస్ ఆర్ అంటే 110/100. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత మనకి ఇచ్చినది 3 years కాబట్టి ఈజీగా దీన్ని 3 times వేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గా ఫార్ములాలు చెప్పుకోవడం కంటే డైరెక్ట్గా ఇలా రాసుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. సో 100కి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 10 కదా. సో దానికి యాడ్ చేసుకుని 3 సంవత్సరాలు కాబట్టి 3 times వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ పైన 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక 3 సున్నా, 6 సున్నాలు, కిందన 2 4 6 సున్నాలు క్యాన్సిల్ అయిపోయి ఇంకా కిందన ఏం లేవండి డినామినేటర్లో. న్యూమరేటర్లో ఏమేమి ఉన్నాయి మనకు? 12 × 11 క్యూబ్ ఉంది. 12 × 11 క్యూబ్. 11 క్యూబ్ అంటే మనకు తెలుసు ఎంత? 1331. 1331 ఇంటూ 12. సో 12 1 12, 12 36 1 37, 12 36 39, 12 1 12, 3 15. 15,972. ఇదేంటి? మొత్తం ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు ఉన్నాయి. దీంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రిన్సిపల్ ఎంత? 12,000 కదా అసలు. సో కాబట్టి దీంట్లో నుంచి 12,000 తీసేస్తే ఇంకా 3,972 ఉంటుంది. అదే మనకు ఆన్సర్ అండి. 3,972 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్గా అండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడానికి మీరు ఈ విధంగా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే మనకు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 4 men and 6 women can complete a work in 8 days. సో 4 పురుషులు 6 మహిళలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. వైల్ 3 men and 7 women can complete it in 10 days. అయితే
ముగ్గురు పురుషులు 7 మహిళలు 10 రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తారంటున్నారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 10 ఉమెన్ కంప్లీట్ ద వర్క్? అయితే వాడు అడుగుతున్నది ఏంటి, 10 మంది మహిళలు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నారు. సో సింపుల్గా చూడండి. సో 1 మ్యాన్ 1 డేలో ఎంత పని చేస్తాడు అంటే మనకు ఎక్స్ అనుకుందాం. సపోజ్ 1 మ్యాన్ అంటే ఒక పురుషుడు ఒక రోజులో చేసే పని ఎక్స్ అనుకుందాం. అలానే ఒక ఉమెన్ అంటే ఒక మహిళ ఒక రోజులో చేసే పని వై అనుకుందాం. ఒక రోజులో చేసే పని వై అనుకుందాం. మరి ఇక్కడ మనకు 4 men అండ్ 6 ఉమెన్ అంటున్నాం. సో 4 men అంటే 4x ప్లస్ 6 ఉమెన్ అంటే 6y. ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తున్నారు, 8 రోజుల్లో. అంటే వీళ్ళిద్దరుగా చేసే పని 1 డేలో ఎంత పని చేస్తారంటే ఇంత పని అండి. 4 పురుషులు 6 స్త్రీలు కలిసి ఒక రోజులో చేసే పని 1/8 ఈ విధంగా రాసుకోవాలి. అలానే 3 men ప్లస్ 7 ఉమెన్ కలిపి ఎన్ని రోజులు పని చేస్తారు, 10 డేస్లో. అంటే వీళ్ళిద్దరు ఒక రోజులో చేసే పని 1/10. మరి ఈ 2 ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేద్దాం. సో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనకి ఈ విధంగా రాసుకోవచ్చు అండి. సో 4x ప్లస్ 6y. సో జస్ట్ దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఎక్స్ని కానీ వైని కానీ తీసేయాలి. మనకు ఎక్స్ని కానీ వైని కానీ తీసేయాలంటే సో దీన్ని 3తోనూ దీన్ని 4తోనూ మల్టిప్లై చేద్దాం. 3తోనూ 4తోనూ మల్టిప్లై చేద్దాం. సో ఎందుకంటే 3 4 జా 12 వస్తుంది. ఇది 4 3 జా 12. ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. లేదంటే దీన్ని 7తో దీన్ని 6తో అయినా మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. అంటే దీన్ని ఇంటూ 3 చేస్తే 3 4 జా 12x ప్లస్ 3 6 జా 18y ఈక్వల్స్ టు 3/8 అవుతుంది ఇది. అలానే నెక్స్ట్ ఈక్వేషన్ ఏముంది, దాన్ని 4తో మల్టిప్లై చేస్తే దీన్ని 4 3 జా 12x ప్లస్ 4 7 జా 28y ఈక్వల్స్ టు 4/10. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకు చూడండి, దీన్ని మైనస్ తీసుకుంటే 12x క్యాన్సిల్ అవుతాయి. 18y మైనస్ 28y, 18y మైనస్ 28y అంటే మైనస్ 10y ఈక్వల్స్ టు ఇక్కడ 3/8. దీన్ని 2 2 జా 2 5 జా తీసుకోవచ్చు. 3/8 మైనస్ 2/5 ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 మూల 15, 8 2 16/40. సో మనకు -1 వస్తుంది. అంటే ఇక్కడ మనకు -10y ఈక్వల్స్ టు -1/40 వస్తుంది. -1/40 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 10 ఇటు సైడ్ పంపిస్తే y ఈక్వల్స్ టు 1/400 అవుతుందండి. సో y అంటే ఇక్కడ ఎవరు, 1 ఉమెన్ 1 డేలో చేసేటువంటి వర్క్. సో ఇక్కడ 1 ఉమెన్ 1 డేలో 1/400 వర్క్ చేస్తుంది. 1 ఉమెన్ 1 డేలో. మరి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, 10 ఉమెన్ ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారు, ఎన్ని రోజుల్లో x డేస్లో వర్క్ చేస్తారు అని కనుక్కోవాలంటే సో మనకి 1 మ్యాన్ 1 డేలో కాబట్టి 1/400 ఇంటూ 10 అంటే 0 0 క్యాన్సిల్ అయితే 10 ఉమెన్ 40 డేస్లో చేస్తారు అని అండి. సో 40 కదా మనకి మిగిలినది. సో యాక్చువల్గా 1/40 అంటే 1/40 డే 1 డే వర్క్ అది. మరి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంటే 40 డేస్ అని చెప్పొచ్చు. సింపుల్గా 40 డేస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అండి. ఈ ఈక్వేషన్స్ ఒకటి సాల్వ్ చేయడం కొంచెం డిఫికల్టీ. నెక్స్ట్ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఇక్కడ సిరీస్ని చూసినట్టయితే 1 2 10 37 101. సో ఇక్కడ చూడండి గ్రాడ్యువల్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. 1 2 10 37 101 అంటే చాలా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. మరి తర్వాత ఆప్షన్స్ అన్నీ కూడా ఒకటే 123 ఉంది. మిగిలినవన్నీ 192 220 390 ఇలా ఉన్నాయి. సో మరి దీనికి సో గ్యాప్స్ ఉన్నదని మోస్ట్లీ మల్టిప్లికేషన్ ఉంటుంది. మరి దీన్ని ఎలా చేశారంటే ఈ 2 ఎలా వస్తుందంటే 1³ ప్లస్ 1 చేశారు. అంటే దీన్ని యాడ్ చేశారు. సరే 1 ప్లస్ 1³ చేశారు. అంటే దీన్ని నెక్స్ట్ 1³ యాడ్ చేశారు. తర్వాత నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఈ 2 ఉంది కదా, ఆ 2కి 2³ యాడ్ చేశారు. నెక్స్ట్ దీనికి ఈ 10 ఉంది కదా, 10 ప్లస్ 3³. నెక్స్ట్ దీనికి 37 ప్లస్ 4³
సో చూడండి, ఇప్పుడు 1 + 1 క్యూబ్ అంటే 2 అవుతుంది, అంటే ఈ 2 వచ్చింది. 2 + 2 క్యూబ్ అంటే 8 + 2 10 అవుతుంది. మరి 10 + 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ 27, ఒక 10 37. సో 4 క్యూబ్ అంటే 64, ఒక 37 101. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, కంపల్సరీ 101 + 5 క్యూబ్ అవుతుంది. సో 5 క్యూబ్ అంటే 125, ఇంకా 5 ఇక్కడ 1 ఉంది, 6 ఉండాలి. ఆప్షన్స్లో మనకి 6 ఉన్నది, సెకండ్ ఆప్షన్. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ ఏజెస్ నుంచి ప్రాబ్లం అండి. ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 60 years. సో మరి తండ్రి కొడుకుల మొత్తం వయస్సు 60 సంవత్సరాలు ఉన్నారు. 6 years ago అంటే 6 సంవత్సరాల క్రితం ఫాదర్స్ ఏజ్ వాస్ 5 times ది ఏజ్ ఆఫ్ ది సన్. సో వాళ్ళ యొక్క తండ్రి వయసు ఎలా ఉంది, కొడుకు వయస్సుకి 6 రెట్లు ఉంది అన్నాడు, 5 రెట్లు ఉంది అన్నాడు. ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం. అయితే మనకు కనుక్కోమనేది ఏంటి, ఆఫ్టర్ 6 years సన్ ఏజ్ విల్ బి. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు ఎంత అన్నారు. ఈజీ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ సన్ ఏజ్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఫాదర్ ఏజ్ ఏమవుతున్నప్పుడు 60 - x అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి ఏజ్ల యొక్క మొత్తం వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి. సో మరి సన్ ఏజ్లో నుంచి ఫాదర్ ఏజ్ తీసేస్తే, ఫాదర్ ఏజ్లో నుంచి 60లో నుంచి సన్ ఏజ్ తీసేస్తే ఫాదర్ ఏజ్ అవుతుంది. సో మరి ఎక్స్ వచ్చేసి సన్ ఏజ్, ఫాదర్ ఏజ్ ఏమవుతున్నప్పుడు 60 - x అవుతుంది. మరి 6 years ago, 6 years ago అంటే 5 సంవత్సరాల క్రితం. సో 5 సంవత్సరాల క్రితం ఫాదర్ ఏజ్ ఎలా ఉందన్నాడు, సరే 6 years ago అంటే 6 సంవత్సరాల క్రితం. ఇది ఫాదర్ ఏజ్ కదా, మరి 6 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది, 60x - 6. సో మరి అప్పుడు సన్ ఏజ్ ఎంత అవుతుంది, 6 సంవత్సరాల క్రితం, x - 6 అవుతుంది 6 సంవత్సరాల క్రితం. మరి ఈ ఫాదర్ ఏజ్ ఎలా ఉందన్నారు, 6 సంవత్సరాల క్రితం సన్ ఏజ్కి 5 times ఉంది అన్నాడు. 5 times ది ఏజ్ ఆఫ్ సన్. ఫాదర్ ఏజ్ 6 సంవత్సరాల క్రితము 5 రెట్లు ఉంది అన్నాడు. దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు, సో ఇక్కడ 60 - x అంటే 54 - x = 5x - 30. సో 5x, ఈ x ఇటు సైడ్కి వస్తే 5x + x 6x అవుతుంది. ఈ 30 ఇటు సైడ్కి వస్తే -30 + 30 అవుతుంది. 50 ఒక 34, 54 ఒక 30 84. x ఎంత అవుతుంది, 6 1 6 4 14. ఎక్స్ ఏంటి ఇక్కడ, సన్ ఏజ్ 14 సంవత్సరాలు. కానీ మనకి ఇది కాదు అడిగినది. సో 6 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 6 years సన్ ఏజ్ అంటే దీనికి ఒక 6 సంవత్సరాలు కలిపితే అప్పుడు సన్ ఏజ్ అనేది ఆఫ్టర్ 6 years అవుతుంది. అంటే ఎంత, 20 సంవత్సరాలు. ఆన్సర్ ఫోర్త్ వన్. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది. ఫస్ట్ ఆప్షన్ రాజస్థాన్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ తమిళనాడు, ఫోర్త్ వన్ కేరళ. థర్డ్ వన్ తమిళనాడు. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు. హిమాలయాలు అవి ఎక్కడ ఉన్నాయనేసి, ఏ నదుల మధ్య ఉన్నాయని. సో కుమవూన్ హిమాలయాలు వచ్చేసి సట్లెజ్ కాలి నదుల మధ్య, నేపాల్ హిమాలయాలు కాలి తీస్తా నదుల మధ్య, పంజాబ్ హిమాలయాలు ఇండస్ సట్లెజ్ నదుల మధ్య, అస్సాం హిమాలయాలు తీస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నాయి. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది. ఫస్ట్ ఆప్షన్ అలకనంద భాగీరథి నదులు దేవప్రయాగ్ వద్ద కలుస్తాయి. సెకండ్ ఆప్షన్ అలకనంద పిండార్ నదులు కరణ్ ప్రయాగ్ వద్ద కలుస్తాయి. థర్డ్ ఆప్షన్ గంగా యమున నదులు ప్రయాగ్రాజ్ వద్ద కలుస్తాయి. ఫోర్త్ ఆప్షన్ అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది. సో రాంగ్ వన్ ఏది అంటున్నారు. ఫోర్త్ వన్ అండి, అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది, రాంగ్ వన్. నెక్స్ట్, రాడ్క్లిఫ్ రేఖ భారత్ కింది పేర్కొన్న ఏ దేశాల మధ్య సరిహద్దు ఒప్పంద రేఖగా ఉంది. ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ చైనా, సెకండ్ ఆప్షన్ బంగ్లాదేశ్, థర్డ్ వన్ పాకిస్తాన్, ఫోర్త్ ఆప్షన్ సెకండ్ అండ్ థర్డ్ అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఫోర్త్ ఆప్షన్ అండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్. నెక్స్ట్, క్రింది వాటిలో తూర్పు పశ్చిమ కనుమలను కలిపే పర్వత శ్రేణి ఏది. ఫోర్త్ వన్ నీలగిరి కొండలు. నెక్స్ట్, నేను ఇంత మధురంగా గానం చేయడానికి కారణం భారతదేశంలో నివసించడమే అని అన్నది ఎవరు. ఫస్ట్ వన్ తాన్సేన్, సెకండ్ వన్ బచ్చు, థర్డ్ వన్ బాజ్ బహదూర్, ఫోర్త్ వన్ అమీర్ ఖుస్రూ.
ఫోర్త్ వన్ అమీర్ ఖుస్రు. నెక్స్ట్ మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడిని వ్రిహాల కులహీనగా పేర్కొన్న గ్రంథం ఏది? ఏ పరశిష్ట పర్వన్, బి బృహత్ కథామంజరి, సి ముద్ర రాక్షసం, 3 కథా సరిత్ సాగర. సి ముద్ర రాక్షసం. నెక్స్ట్ తక్షశిలలో తిరుగుబాటును అణిచివేయడానికి అశోకుడిని బిందుసారుడు పంపినట్లు తెలుపుతున్న ఆధారాలు ఏవి? ఏ దివ్యవదన గ్రంథం, బి షిర్కాఫ్ శాసనం, సి ఏకామబి, డి ఏబి కావు. సి ఏకామబి. నెక్స్ట్ అశోకుడి శాసనాలను తరలించిన వ్యక్తులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. సో అలహాబాద్ శాసనము అక్బరు, తోఫ్రా మీరట్ శాసనాలు ఫిరోజ్ షా తుగ్లక్, బైరట్ శాసనం కన్నింగ్హామ్. ఆన్సర్ ఫస్ట్ వన్. సో ఈ మోడల్ పేపర్ పీడిఎఫ్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ జతపరచండి అని ఇచ్చారు. సో రాజులు యుద్ధాలు ఇచ్చారు. ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నారండి. మరి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మొదటి నరసింహవర్మ మణిమంగళ యుద్ధము, సముద్రగుప్తుడు కౌశాంబి యుద్ధము, అశోకుడు కళింగ యుద్ధము, పురుషోత్తముడు జీలం నది యుద్ధం. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ కుల వ్యవస్థ సిద్ధాంతాలను గురించి మనకు తెలియజేస్తున్నట్టు మొదటి సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ నారాయణ సూక్తం, సెకండ్ వన్ విష్ణు సూక్తం, థర్డ్ వన్ పురుష సూక్తం, ఫోర్త్ ఆప్షన్ నక్షత్ర సూక్తం. థర్డ్ వన్ పురుష సూక్తం. నెక్స్ట్ హరప్ప నాగరికతలో స్త్రీ పురుషుల శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసే ఆనవాళ్లు మనకి ఎక్కడ కనిపించాయి? సెకండ్ వన్ లోతాల్. నెక్స్ట్ గృహిణిగా గృహకృత్యాలు నిర్వహిస్తూ కుటుంబ సేవకు అంకితమైన స్త్రీని ఏమని పిలిచేవారు? థర్డ్ వన్ సత్యోవధు. నెక్స్ట్ ఉపనయనం అయిన బ్రహ్మచారిని ఏమని పిలిచేవారు? ఫోర్త్ వన్ వటువు. నెక్స్ట్ కులం పుట్టుకకు సంబంధించిన మత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఫోర్త్ వన్ హోకార్డ్ మరియు సెనాట్. సో ఇదండి మోడల్ పేపర్ 10. సో ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ మోడల్ పేపర్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వాచ్ చేయొచ్చు. అలానే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లు రాసుకోవచ్చు. అలానే సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రాక్టీస్ క్విజెస్ ఉంటాయండి, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.